హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అయితే మార్నింగ్ వాక్ వచ్చేసాను అనమాట. అయితే నాది 5 కిలోమీటర్ రన్నింగ్ అయితే అయిపోయింది. రన్నింగ్ అయిపోయినాక స్టేడియం చుట్టూ తిరుగుతుంటే మనకు ఒక పోస్టర్ అయితే కనిపించింది అనమాట. అయితే ఈ పోస్టర్ ఏంటనేది చూద్దాం. ఇది వచ్చేసి మనకు ఉమెన్ నేషనల్ లెవెల్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ అనమాట. అయితే అయితే ఇక్కడ రెండో స్టేడియంలో వచ్చేసి బాక్సింగ్ టోర్నమెంట్ అయితే ఆర్గనైజ్ అవుతుంది అనమాట. అయితే 27 జూన్ 1 దాకా ఉందన్నమాట. ఇది వచ్చేసి మనకు ఉమెన్ నేషనల్ లెవెల్ బాక్సింగ్ టోర్నమెంట్. అయితే నిఖత్ జరీన్ ముఖ్య అతిథిగా వస్తున్నారు అనమాట. నిఖత్ జరీన్ గారు మనకు ముఖ్య అతిథిగా వస్తున్నారు అనమాట ఇక్కడ. అయితే ఇక్కడ వచ్చేసి 2-time వరల్డ్ ఛాంపియన్. అయితే 27 నుంచి 1 జూలై దాకా ఉంది. తెలంగాణ బాక్సింగ్ ఫెడరేషన్ ఏదైతే ఉందో, బాక్సింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ కలిపి ఇది ఆర్గనైజ్ చేస్తారు అనమాట. నా వర్కౌట్ అయితే కంప్లీట్ అయిపోయింది. బాక్సింగ్ ఫెడరేషన్ వాళ్ళు అడిగిన ప్లేయర్స్ ఎట్లా వస్తారంటే దాదాపు అందరూ ఇంటర్నేషనల్ ప్లేయర్స్ ఉన్నారన్నమాట. నేషనల్ ప్లేయర్స్ వచ్చేసి నేషనల్ టోర్నమెంట్ అంటే ఇది. కాకపోతే సెలెక్ట్ అయిన వాళ్ళందరూ ఇంటర్నేషనల్ ఎవరైతే సెలెక్ట్ అయ్యారో దాదాపు వాళ్ళందరూ ఉంటారంట. సో అది చెప్పడం జరిగింది. వాళ్ళు రిజిస్ట్రేషన్ అంటే ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయిపోయిందంట. రిజిస్ట్రేషన్ గురించిన డీటెయిల్స్ ఇప్పుడు ఆల్రెడీ ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళ ఏదైతే స్టేడియంస్ ఉంటాయో, వాళ్ళ కోచింగ్ సెంటర్స్ ఉంటాయో అక్కడ పోయి సెలెక్షన్ అయిపోయింది ఆల్రెడీ అక్కడ నుంచి. సో ఇక్కడ వచ్చేసి టోర్నమెంట్ అయితే జరగబోతుంది. మీరు చూస్తున్న వచ్చేసి కంప్లీట్ యోగా ఏరియా అనమాట. యోగా చేసే వాళ్ళందరూ ఇక్కడ వచ్చి పొద్దున్నే యోగా చేసి వెళ్ళిపోతారు. 5:30 నుంచి ఉంటుంది యోగా. లోపల మీరు చూడొచ్చు, రూమ్లో మ్యాట్స్ ఉన్నాయి కదా, మ్యాట్స్ వేసుకొని ఇక్కడ యోగా చేస్తారనమాట. గురువు గారు దాని మీద కూర్చొని ఇన్స్ట్రక్షన్ ఇస్తుంటారు. ఇక్కడంతా యోగా ఏరియా, యోగా ఏరియా. మా బాబు స్కేటింగ్ చూద్దాం అయిపోయిందో లేదా. అయిపోతే తీసుకొని వెళ్దాం, స్కూల్ టైం అవుతుంది. స్కూల్కి కూడా తీసుకోవాలి. సో అది కూడా ఒకటి ఉంది కదా, స్కూల్కి తీసుకుపోయి నెక్స్ట్ ఆఫీస్కి వెళ్ళాలి. ఆఫీస్కి తయారై ఈరోజు ఆఫీస్ ఉంది, వర్క్ ఫ్రమ్ హోమ్ లేదు. సో మాకు యాక్చువల్గా 3 days వర్క్ ఫ్రమ్ హోమ్ అన్నారు. తర్వాత తీసేసి 5 days ఆఫీస్కి రావాలన్నారు. తర్వాత అందరూ మా వల్ల కాదనేటప్పటికి ఓన్లీ 1 day మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవచ్చు అని చెప్పారు అనమాట. సో ఒకరోజు అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నా, మిగిలిన రోజులు అయితే ఆఫీస్కి వెళ్తున్నా. అయితే హైటెక్ సిటీ దాకా పోవడానికి 2 hours, మళ్ళీ రావడానికి 2 hours ట్రాఫిక్లో వెళ్ళిపోతుంది. పొద్దున్నే లేచి మా బాబు వచ్చేసి టీషర్ట్ వేసుకోవాలి కదా, టీషర్ట్ వేసుకోకుండా జస్ట్ షర్ట్ వేసుకొని వచ్చేసాను అనమాట. అయితే సార్ బాగానే దొబ్బులు పెట్టిండు. నేను అప్పుడే చెప్పిన షర్ట్ వేసుకోకరా, టీషర్ట్ వేసుకో అంటే నాకు చెప్పకుండా బైక్ ఎక్కేసి నేను కూడా వెనకకు చూసుకోకుండా అట్లనే తీసుకొచ్చేస్తే షర్ట్ వేసుకున్నాను. బాగానే పడ్డాయి. అయితే షర్ట్ వేసుకొని రావద్దు కదా స్పోర్ట్స్కి, టీషర్ట్ వేసుకోవాలి, కంఫర్టబిలిటీ ఉంటుంది. షర్ట్ కూడా బాగుండదు, నాకు ఫీజిబుల్గా ఉండదు చేయడానికి. సో అది ఆఫీస్కి అయితే బయలుదేరాను అనమాట. అయితే మా క్యాబ్ వస్తుంది ఆఫీస్ నుంచి, క్యాబ్లో ఎక్కి బయలుదేరితే అప్పుడప్పుడు క్యాబ్ మిస్ అయితే నేను బైక్లో పోతాను అనమాట. అయితే హైటెక్ సిటీ దాకా మనకు మా ఇంటి దగ్గర నుంచి ఒక 2 hours అయితే పడుతుంది. ఇది వచ్చేసి మనం ఫ్లైఓవర్ మీద ఉన్నాం ప్రస్తుతం. ఆ ఫ్లైఓవర్ నుంచి దిగి మనము ఆఫీస్ అయితే చేరుకుంటాం అనమాట. మేదిపట్నం దగ్గర కొంచెం ట్రాఫిక్ జామ్ ఉంటుంది. అక్కడ నుంచి మళ్ళీ హైటెక్ సిటీ దగ్గర కొంచెం ట్రాఫిక్ జామ్ ఉంటుంది. సో ఇది హైటెక్ సిటీ ఫ్లైఓవర్ అనమాట. సో మనం దిగుతుంటే మీరు చూడవచ్చు బిల్డింగ్స్. సో ఆఫీస్ చేరినాక ఫస్ట్ మనకు 1 hour ఎర్లీగా వెళ్ళిపోతాం అనమాట క్యాబ్లో. ఆ 1 hour ఏదైతే ఉందో జిమ్ చేసుకొని ఆఫీస్ లోపలికి వెళ్తాను అనమాట. సో మీకు చూపిస్తా ఎట్లా ఉందనేది. ఇది కంప్లీట్ వచ్చేసి హైటెక్ సిటీ. అయితే ఇది చూసినట్టయితే ఇది ఐకియా అనమాట. ఐకియా నుంచి కొంచెం ముందరకు పోయి లెఫ్ట్ తీసుకోవాలి, అక్కడ ఫినెక్స్ బిల్డింగ్లో లోపల ఉంటుంది అనమాట మా ఆఫీస్.
అయితే మీరు చూస్తున్న వచ్చేసి ఇప్పుడు ప్రస్తుతం ఐకియా రోడ్ ఏదైతే ఉందో రోడ్ నుంచి మనం లోపలికి వెళ్తున్నాం. అయితే ఇక్కడ నుంచి నేను ఇంతకుముందు పనిచేసిన కంపెనీ చాలా బాగా కనిపిస్తుంది. ఇక డెల్ ఇంకా మనకు ఎల్టీఎం మైంట్రీ ఉంది. ఇంకా చాలా కంపెనీస్ అయితే ఇక్కడ ఉన్నాయి. ఎవరైతే వాళ్ళ బీటెక్ ఇన్ కంప్యూటర్ సైన్స్ చేసిరో వాళ్ళకైతే చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి ఇక్కడ. ఎన్టీటీ డేటా మీరు పైన చూడొచ్చు. ఇంకా మనకు దాంతోపాటు కొంచెం సర్టిఫికేషన్స్ కూడా ఏవైనా చేసి ఉండాలి దాంతో సప్లిమెంట్గా. అప్పుడు ఇంకా చాలా మంచి శాలరీ తోటి కొత్త మంచి మంచి జాబ్స్ అయితే వస్తాయి అన్నమాట. అయితే మొత్తం మీద జిమ్కి అయితే వచ్చేసినాము. జిమ్లో మీరు ఇక్కడ చూస్తున్న వచ్చేసి మనకు చిన్న జిమ్మే, ఎక్కువ పెద్ద జిమ్ ఏం కాదు. ఐటమ్స్ ఒకసారి మీకు టూరేస్ట్ చూపిస్తా. ఇప్పుడు మీరు చూస్తున్న వచ్చేసి ఇది పుల్లీ మిషన్ అనమాట, ల్యాట్స్ పుల్లీ. ల్యాట్స్ మనం దీంతో యూజ్ చేసుకొని పుల్ చేయొచ్చు. అదేవిధంగా మనము బ్యాక్ ఏదైతే ఉందో బ్యాక్ రోజ్ కూడా దీని మీద చేయొచ్చు. రెండు కలిపి ఉన్న మిషన్ అనమాట ఇది. ఒకవేళ మీరు కనుక ట్రైసప్ చేయాలనుకుంటే ట్రైసప్ పుష్ డౌన్ దీంట్లో జస్ట్ ఆ రాడ్ మార్చేసి చిన్న రాడ్ పెట్టి చేయొచ్చు అనమాట. సో ఇది మిషన్. నెక్స్ట్ మిషన్ మీకు చూపిస్తా. మనకి ఇది వచ్చేసి స్మిత్ ప్రెస్ మిషన్ అనమాట. మీరు చూస్తున్నది స్మిత్ ప్రెస్ మిషన్ అంటే దీంట్లో మనము షోల్డర్స్ చేయొచ్చు, లెగ్స్ చేయొచ్చు, అదేవిధంగా చెస్ట్ చేయొచ్చు. ఇంకా మనకు పుల్అప్స్ ఎవరికైతే ప్రాక్టీస్ లేవో ఆ పుల్అప్స్ వాళ్ళు లైట్గా ఇక్కడ ప్రాక్టీస్ చేసుకొని తర్వాత పుల్అప్స్ రాడ్ దగ్గరికి వెళ్ళచ్చు. సో ఇది చాలా మల్టీ యూజ్ అనమాట. అయితే ఇక్కడ వచ్చేసి ఇది ఒకటే ఉంది, ఎక్కువ లేవు. ఒక రెండు ఉంటే బాగుండేవి, ఎక్కువ క్రౌడ్ వచ్చినప్పుడు కష్టమవుతుంది అనమాట. మీరు చూసిన వచ్చేసి ఇది మల్టీ జిమ్ మిషన్ అనమాట. ఇక్కడ వచ్చేసి పుల్అప్స్ ఉన్నాయి, ట్రైసప్, బైసప్, ఇంకా మనకు ట్రైసప్ బైసప్ ఉంది. అదేవిధంగా మీరు అక్కడ ల్యాట్స్ రాడ్ ఫిక్స్ చేసుకుంటే ల్యాట్స్ ఎక్సర్సైజ్ కూడా చేయొచ్చు బ్యాక్. ఇంకా చెస్ట్ ఫ్లైస్ కూడా దాని మీద చేసుకోవచ్చు అనమాట. ఇది వచ్చేసి మనకు లెగ్స్ ఎక్స్టెన్షన్ మిషన్ అనమాట. ఇక లెగ్స్ ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు. అదేవిధంగా మనకు లెగ్ ప్రెస్ కూడా చేసుకోవచ్చు అనమాట. అయితే హ్యామ్స్ట్రింగ్ ప్రెస్ కూడా చేసుకోవచ్చు అనమాట. అయితే మనకి ఇక్కడ వచ్చేసి అంతా కార్డియో ఏరియా. ఇక్కడ అంతా మనకు థ్రెడ్ మిల్స్ ఇంకా సైకిల్స్ ఉన్నాయి అనమాట కంప్లీట్గా. మీరు చూసినట్టయితే మనకు చుట్టూ మంచి మిర్రర్స్ అయితే ఉన్నాయి. నేను వర్కౌట్ అయితే స్టార్ట్ చేసిన. చూడండి ఈ వర్కౌట్ ఏదైతే ఉందో ఆ వర్కౌట్ నేను ఈరోజు బ్యాక్ అండ్ లెగ్స్ అనమాట నా వర్కౌట్. అయితే బ్యాక్ అండ్ లెగ్స్ కలిపి చేయడానికి కారణం ఏంటంటే మనకు 2 వీక్స్ అయితే గ్యాప్ వచ్చింది. మల్టీ ఫంక్షన్ ఎక్సర్సైజ్ చేస్తే ఏంటంటే మళ్ళీ ఒకసారి మనం మజిల్స్ అన్నీ అన్నిట్లకి అలవాటు అయిపోతాయి, తొందరగా రికవర్ అయిపోతాయి. అప్పుడు మనకు ఎక్కువ పెయిన్స్ అనేవి ఉండవు. అందుకని నేను మల్టీ అయితే చేయాల్సి వస్తుంది. చూడండి అయితే డెడ్ లిఫ్ట్ చేస్తాను అనమాట. ఈ డెడ్ లిఫ్ట్ అనేది ఎక్కువ ఏం చేయను, నేను మామూలుగా చేస్తా. మళ్ళీ స్క్వాట్స్ బాగా చేస్తా. ఇంకా ఇంకా కొన్ని వేరియేషన్స్ అయితే ఏమున్నాయో బాడీ యానిమల్ మూమెంట్స్ అవి చేస్తాను అనమాట. ఎందుకంటే కొంచెం వెయిట్ పెరిగింది కదా ఈ మధ్యలో, ఇక వెయిట్ లాస్ కోసం అనమాట. అయితే నేను జిమ్ స్టార్ట్ చేసినప్పుడు అరౌండ్ 110 కేజెస్ దాకా. ఇప్పుడు ప్రస్తుతం వచ్చేసి 92 కేజెస్ ఉంది. ఇంకా తగ్గాలన్నమాట. 78 కేజెస్ దాకా రావాలన్న టార్గెట్. అయితే ఎట్లా ఉంది జర్నీ అనేది మీతో కంప్లీట్ డీటెయిల్స్ అయితే షేర్ చేసుకుంటా.
వర్కౌట్ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. ఇంకా స్నానం చేసుకొని షవర్ చేసుకొని ఇంకా ఆఫీస్లోకి బయలుదేరదాం. సో ఇప్పుడే జిమ్ అయిపోయింది. జిమ్ అయిపోయి మన ఫ్లోర్ మీదకి వెళ్ళిపోతాం అనమాట. ఇక వర్క్కి వెళ్ళిపోదాం. వర్క్కి వెళ్ళిపోయి వర్క్ కంప్లీట్ అయినాక ఎండ్ ఆఫ్ ద డే ఎట్లా ఉంది ఏంటి అని కంప్లీట్ డీటెయిల్స్ అయితే మీతో షేర్ చేసుకుంటా. లెట్స్ గో టు ద ఫ్లోర్.